హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ్ చిమ్ము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయడం మర్చిపోకుని. సో మొత్తానికి అయితే కేరళ ట్రిప్ అయితే వేసేసినాం. కేరళ ఒక డ్రీమ్ ఉండే. మా వంతను ఎప్పుడు అంటుండారే కేరళ పోవాలా, వీడియోలలో చూసి కేరళను ఒకసారి విజిట్ చేయాలరా, మంచిగా ఉంటారా, లైఫ్లో ఒకసారి విజిట్ చేయాలని అనుకున్నాం. సో లాస్ట్లీ కేరళకి వచ్చేసినాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఊటీలో ఉన్నాం. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మైసూర్కి వెళ్ళేటప్పుడు వీడియో తీయడానికి మాకు ఛాన్స్ లేదు. ఇంటి దగ్గర నుంచి ఒక 12 o'clock స్టార్ట్ అయితే ఆడికి వెళ్ళే వరకు 1:30 అయిపోయింది. నైట్ 1:30కి రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్స్ దోలాడినాం. రూమ్స్ కూడా దొరకలేవు వాడ దగ్గరలో. గలీలకు పోయినాం. మాకు భయమై మళ్ళీ బ్యాక్ వచ్చేసి రోడ్కి తీసుకున్నాం. ఒక 700కి లాస్ట్ మాట్లాడినాం మన ప్రైస్లో. అది తీసుకున్న తర్వాత అలా స్టే చేసినాం. మళ్ళీ పొద్దున లేసినాం 6 గంటలకి. అక్కడ నుంచి మైసూర్ చూడడానికని వెళ్ళినాం. మైసూర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్, హైలైట్ ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి ఈ వీడియోలో చూడరి, హైలైట్ ఉంటుంది మైసూర్. అంటే అర్థం కాలేదు. వీడు ఫోటోలు తీస్తున్నాడు. ఫోటోలు తీస్తుంటే ఒక ఆయన విజిల్ కొట్టిండు అనమాట. ఈయనకేమైంది, కెమెరా తీసుకుంటే మేము ఎవరు ఇడుకోము. చంద్రంకి కోటది. చూసారా మైసూర్ ఎంత బాగుందో, హైలైట్ ఉంటుంది మైసూరు. ఇప్పుడు మేము మైసూరు నుంచి ఊటీకి వెళ్ళే రూట్ వెళ్తున్నాం. సో మాకు టైం లేదు కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి. మాతో వీలైనంత వీడియోలు తీస్తాం. కానీ మైసూరు టు ఊటీ మధ్యలో రూట్ మాత్రం పక్కా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, ఎక్సలెంట్ ఉంటుంది. అసలు నేను మాటలు చెప్పలేను. ఒకసారి వీడియో చూపెడతా, మీరు వీడియోలో చూడరి. జిమ్కా ఫ్రెండ్స్, జిమ్కాలో జిమ్కాలో ప్రతి అమ్మ జీవితం అమ్మ ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేరా. అంటే చిరాకుంది. నెక్స్ట్ లెవెల్ పైన ఇది ఇంత హైట్ ఉందేమరా బాబు రూటు. ఊటీ అసలు జస్ట్ పక్కనే జింకలు, ఏడుముఖ పక్కనే జింకలు అయితే. హాయ్ ఫ్రెండ్స్, మస్తు ఉంటాయి జింకలు అయితే, రోడ్ల మీద ఉంటాయి, హైలైట్ ఉంటాయి. ఇంకొక రోడ్డు ఉంది, ఇది ఊటీకి వచ్చేది. ఘాట్ రోడ్ ఉంటుంది పెద్దది, అంటే ఒక పెద్ద గుట్ట ఉంటుంది. ఆ గుట్ట పైనే ఊటీ అనమాట. నేను నార్మల్గా హైవేలా ఉండి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఊటీ వస్తుందేమో అని అనుకున్నా. కానీ అట్లా కాదు, అది మెల్లగా అడవిల నుంచి తీసుకుపోతుంది. ఎక్కడ పోతుందిరా అని అనుకుంటే పెద్ద గుట్ట ఉంది, ఆ గుట్ట పైకి తీసుకుపోతుంది. ఆ గుట్ట ఎక్కుతుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది అసలు ఫీల్.
అమ్మా అది ఒక్కటి చక్కగా ఉంటేనా ఇట్లా ఉండేది డైరెక్ట్ పైకి ఉంటాయి. అటు నుంచి బండ్లు వస్తాయి, మళ్ళీ పెద్ద పెద్ద బస్సులు ఆలేట నడుపుతారేమో. మళ్ళీ మస్తు అనిపిస్తుంది. మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ వస్తుంది అంట. ఆ వాటర్ ఫాల్స్ మిస్ అయిపోయినాం మేము. ఆడ వాటర్ వస్తలేవు. మధ్యలో వ్యూ పాయింట్లు అయినాం, చాయ్ తాగినాం, మంచిగా అనిపించింది, మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఊటీకి వచ్చేసినాం మేము. ఊటీకి వచ్చిన తర్వాత రూమ్ తీసుకొని రూమ్లో కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నాం మీతో. నేను బోటింగ్ కూడా చేసేసిన, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినా. ఇంకా నాకు రేపు పొద్దున చూడాల్సింది బొటానికల్ పార్క్, కాఫీ ట్రీస్ అని ఉంటాయంట, ఇంకా అంటే పువ్వుల చెట్లు ఇట్లా డిఫరెంట్స్ ఉంటాయంట, చాక్లెట్ ఫ్యాక్టరీ ఇట్లా ఉంటాయంట. ఒకవేళ నాతో వీలైతే అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా, ఆ వీడియోస్ పెడతా. బాగుంటాయి చూడండి, హైలైట్ ఉంటుంది. బోటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బోటింగ్ వీడియోస్ చూడండి ఒకసారి, హైలైట్ ఉంటుంది. ఊటీలో బోట్ హౌస్కి వచ్చినాం, ఇప్పుడు బోటింగ్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది బోటింగ్ లొకేషన్ అయితే. మేము అటు సైడ్ రోడ్ నుంచి చూసినాం. లోపలికి అయినాక బోట్ ఎక్కినాక మీకు చూపెడితే ఎట్లుంటుందో. గాయ్స్ ఫైనలీ ఊటీ సూపర్ లొకేషన్ గాయ్స్. అసలు మైసూర్ నుంచి వచ్చినాం. మైసూర్ నుంచి పొద్దున 11 గంటలకు స్టార్ట్ అయినాం. వచ్చేటప్పుడు మధ్యలో ఎనిమల్స్ చూసినాం. ఇప్పటిదాకా వీడియోలో చూసారు కదా, ఎనిమల్స్లో హైలైట్ ఉండే జింకలు లైవ్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇగో ఇప్పుడు బోటింగ్ బుర్ర పడా అసలు. ఇగో ఈ అమ్మ ఇంత రిస్క్ తీసుకొని వీడియో తీస్తున్నా. సో అందుకోసం మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. కానీ ఊటీ మాత్రం పక్కా రండి ఫ్రెండ్స్. ఊటీకి రావాలి కంపల్సరీ మీరు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు. కరెక్ట్ సీజన్లో వచ్చినామని అన్నారు ఇక్కడ అందరు మమ్మల్ని. ఫుల్ ఎంజాయ్. బోటింగ్ బాగుంది. 2 మెంబర్స్కి అయితే 375 రూపీస్. ఇగో ఇట్లా సైక్లింగ్ చేయాలి. ఒక 4 మెంబర్స్కి అయితే 475 రూపీస్ ఏమో ఉంది. ఎంట్రన్స్ టికెట్ 25 రూపీస్ ఉంటుంది, అది సపరేటు. అలా 4 మెంబర్స్కి అది. అక్కడ అనబడుతుందా వాళ్ళంతా వాళ్ళే. ఇట్లా వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ బోటింగ్ మాత్రం అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. కాలు గుంజునే అప్పటి నుంచి దొక్కుతున్నాం. 30 మినిట్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు కూడా రండి ఫ్రెండ్స్. 6 నెలల కన్నా సంవత్సరానికన్నా వర్క్ ఎప్పుడు వర్క్ ఉంటుంది. వర్క్ ఒక పక్కకు పెట్టి ఒక 10 డేస్ అన్నా మీరు రండి. బయట నాలెడ్జ్ కూడా నేర్చుకోవాలి మీరు. బయట నాలెడ్జ్ మాత్రం వస్తే అది లైవ్ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్. అది మీరు ఎవరి దగ్గర నేర్చుకోలేరు. ఎట్లా అంటే ఇప్పుడు నేను నిన్న ఇంటి దగ్గర నుంచి 12 o'clockకి స్టార్ట్ అయినా మైసూర్కి వెళ్ళిపోవాలని చెప్పి. మైసూర్ అంటే ఏంది నా గోల్. 1 o'clock వరకు. 1 o'clock అంటే టైం నాకు తెలియదు. 705 kilometers ఏమో చూపెట్టింది. నేను అక్కడికి వెళ్ళిపోవాలి అంతే. సో నాది గోల్ లెక్క అని నా మైండ్లో అయిపోయింది అది. సో నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అడిగి పోయే లోపల 1 అయ్యింది. అంత దాంట్లో నేను ఏం తెలుసుకున్నా అంటే మధ్యలో వాన పడ్డది, ఎండ కొట్టింది, స్ట్రగుల్స్. మధ్యలో బండ్లు వస్తుంటే ఆపోజిట్లో కనబడతలేదు. నైట్లో 12 అవుతుంది, కళ్ళు మూసుకోతున్నాయి ఒక దిక్కు. కూర్చుంటే బండి మీద ఇద్దరం కూర్చున్నాము ఒకటే బండి మీద. నరకం చూసినాం అసలు. దాన్నే మోటివేట్గా అంటే మన సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది తెలుసా. దాన్నే మోటివేషన్ తీసుకోవచ్చు మనము. మన గోల్ని గిట్ట రీచ్ కావాలని అంటే ఎన్నో ఇట్లా కష్టాలు వస్తాయి, సుఖాలు ఉంటాయి. కష్టాలని దాటుకొని పోతేనే కదా మనకు సుఖం దొరికేది. నేను అంత రైడ్ చేసిన తర్వాత మైసూర్ ప్యాలెస్ చూసిన తర్వాత నేను అవన్నీ మర్చిపోయినా తెలుసా. అట్లా మోటివేషన్ మనం కూడా తీసుకోవాలి తెలుసా. అదే నాలెడ్జ్ వస్తుంది. అట్లనే వస్తుంది నాలెడ్జ్ మనకి. మనం ఏదైనా చేయాలనుకుంటే ఇట్లా బయటకు పోయినప్పుడు కూడా మనది మైండ్ రిలాక్స్ అవుతుంది. కొద్దిగా మన సెల్ఫ్గా ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది మనకి. మనం అంటే ఏందో మనకు తెలుస్తుంది. మన లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది. మనం ఎట్లా స్టెప్ తీసుకోవాలి నెక్స్ట్, ఇవన్నీ తెలుస్తాయి ఫ్రెండ్. నాకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నా నేను. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనమైతే కాఫీ ట్రీస్ దగ్గర పోతున్నాం. అడిగి పోయినాక నీకు చూపడితే ఎట్లుంటుందో నేను కూడా చూడలే, చూద్దాం ఎట్లుంటుందో. మీతో పాటు నేను కూడా ఎగ్జాక్ట్గా గాయస్ మీకు ఊటీని చూపిస్తా. ఊటీని లొకేషన్స్ అయితే హైలైట్ ఉన్నాయి.
కాఫీ కాఫీ అరే వాటర్ ఫాల్ అవును అన్న ఇంకా వాటర్ కాఫీ ట్రీ కాఫీ ఆ జర్మన్ షాపర్లో బతుకున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ 4 గంగానికి ఎత్తుకోతాడు మా ఇంటి కాడ అమ్మ తెలుసు ఎత్తుకోపోతాడు ఇక్కడ చూస్తారు కదా అదే కర్ణాటక గార్డెన్ అంట దీనిపై కర్ణాటక గార్డెన్ ఇక్కడ ఆన్లైన్ లేదు మా దగ్గరనేమో ఆన్లైన్ ఉంది క్యాష్ లేదు ఇప్పుడు ఆన్లైన్ కోసం అని చెప్పి 5-6 దుకాణాలు తిరిగి ఒక బస్ డ్రైవర్కి అడిగితే బస్ డ్రైవర్ ఇచ్చింది లాస్ట్కి 100 రూపీస్ టికెట్ ఫర్ హెడ్ 2 మెంబర్స్కి 200 ఇంకా ఇక్కడ వెహికల్ కూడా ఉంటుంది ఇట్లా వెహికల్ తీసుకోనికి మీకు లోపల ఉంటుంది చూపిస్తా కెమెరాకి సపరేట్ ఛార్జ్ అంట కెమెరాకి 50 రూపీస్ ఏమి ఉంటుందంట మీకు లోపల పోయినాక చూపెడతా అసలు ఇలా హైలైట్ తెలుసా చెట్లతో అంటే చెట్లను పెంచి దానికి కట్ చేసి మంచిగా గేమ్ని ప్లాన్ చేసి స్పీడ్ గేమ్ ఉంటుంది చూసాం అట్లా స్పీడ్ గేమ్ సిరీస్ సేమ్ అట్లా ప్లాన్ చేసి చూపెడతాం హైలైట్ ఉంది ఇదే స్పీడ్ గేమ్ ప్లాన్ పోతున్నాం కానీ ఎక్కడ తిరుగుతామో ఉంటుంది షార్ట్ కట్ అవుతున్నాం అర్థమవుతలేదు ఇలా ఖచ్చితంగా స్పీడ్ గేమ్ ఎగ్జాక్ట్లీ స్పీడ్ గేమ్ ఫీల్ వస్తుంది ఇలా ఎండింగ్ ఏడా బయటకు వచ్చేసిన మొత్తానికి స్పీడ్ గేమ్ గేమ్ ఏంటండి మంచిగా అనిపించింది అసలు ఇంకా అది వీడియోలో అర్థమవుతుంది కానీ లైవ్లో అయితే హైలైట్ అనిపించింది ప్లాన్ చేసి స్మాల్ వాటర్ ఫాల్స్ బాగుంది కర్ణాటక గార్డెన్ కంపల్సరీ హైలైట్ ఉంది ఇంకా చేపలు ఇటం ఉన్నాయి హైలైట్ పీసెస్ ఇప్పుడు మేము బ్రిడ్జ్ ఎక్కుదాం అనుకుంటున్నాం అది బయట నుంచి ఎక్కాలి కానీ వెళ్ళి ఎక్కుతాం లోపల నుంచి వెళ్తాం బయట నుంచి కానీ మొత్తం గార్డెన్ కనబడుతుంది దీని నుంచి
ఫ్లవర్స్ పెట్టారు హైలైట్. ఇప్పుడు లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం, చెక్అవుట్ అయిపోయినాం. ఇప్పుడు బొటానికల్ గార్డెన్ పోతున్నాం. బొటానికల్ గార్డెన్ చూడరు ఇప్పుడు మీరు. గైస్ ఏమనుకోకండి, మేము బొటానికల్ గార్డెన్ చూపించలేకపోయినాం ఎందుకంటే మా చెక్అవుట్ టైం అయిపోయింది కాబట్టి మేము బైక్కి లగేజ్ కట్టుకొని వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత గేట్ కాడికి పోయినాం. ఆడ ఏదైనా బ్యాగులు పెట్టడానికి కౌంటర్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాం, కానీ కౌంటర్ ఆడ ఏం లేదు. బండికే బ్యాగులు పెట్టుకోవాలి, అందులో కెమెరా పైసలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోతాయి, మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని చెప్పి అటు నుంచి అట్టే వచ్చేసినాం. సారీ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంకా కేరళ అంటే అసలు హైలైట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు.